అన్నపూర్ణమ్మ గారు మీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అసలు ఏ మూవీతో స్టార్ట్ అయింది మీ జర్నీ? అది కోనసీమ కుర్రాడు నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. ఓకే. రవిరాజ్ పినిశెట్టి గారు హ్మ్. డైరెక్షను. ఫస్ట్ అక్కడే పరిచయం అయింది. ఓకే. అన్నపూర్ణ నేను అన్ని అని పిలుస్తాను. అని. తమిళ్లో అన్ని అంటే వదిన అచ్చా. పిలుస్తాను. హ్మ్. మేము నిజంగా ఓపెన్‌గా ఉండేవాళ్ళం. హ్మ్. ప్రతి విషయాలలో కూడా మాట్లాడుకోవడం. ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి తను చెప్పడం, నా ఫ్యామిలీ గురించి నేను డిస్కస్ చేయడం, ఇలా చాలా జరిగాయి. నా శ్రీమంతం కూడా ఓహో! అన్నపూర్ణనే మీ చేసింది. వదిననే చేశారు. చేశారు. ఓకే. వాళ్ళ తమ్ముడి పెళ్ళికి పెళ్లి కొడుకుని మా ఇంట్లో చేశారు. ఓకే. అలాగా చాలా చాలా బాగున్నాం. చాలా సంతోషంగా, చాలా ఓపెన్‌గా హ్మ్. తన ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం. తను మా ఇంటికి వచ్చేది చెన్నైలో. అచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాను కదా! ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ దూరం దూరం అయిపోతాము. అయిపోతాయి. కానీ ఇక్కడ ట్రెండ్ కూడా మారింది. అదే. ఇక్కడ సినిమా ఫీల్డ్ ట్రెండు చెన్నైలో ఉండే ట్రెండు ఇక్కడ లేదు. అంటే అక్కడనే బాగుందమ్మా? ఇక్కడ బాగుందా? అక్కడే బాగుంది. ఇక్కడ అచ్చా. ఇక్కడ హ్మ్. బాలేదు. అంటే అప్రోచ్ లేదు. లేదు. అప్రోచ్ కూడా వేరుగా ఉంటుంది. ఆహ్, ఇప్పుడు ఆర్టిస్టులు ఎక్కువైపోయారు. అవును. తర్వాత పర్ డే సిస్టమ్ అవును. వచ్చింది. అప్పుడు మాకు పిక్చర్ మొత్తానికి ఇంత అని ఉండేది. ప్యాకేజ్ మాట్లాడారు. మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలాగ పర్ డే అని వచ్చిన తర్వాత ఎక్కువ తక్కువలు. ఈ హ్మ్. ఆర్టిస్ట్ కాకపోతే ఇంకొక ఆర్టిస్ట్. అంతే. క్యారెక్టర్స్ కూడా వైవిజయ చేయాలి అన్నట్టుగా లేవు కదా! అవును. అప్పట్లో మీకోసం వెయిట్ చేసేవారు. అప్పుడు నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. నా పేపర్‌లోనే నా పేరుకు బదులు వైవిజయ అని ఉండేది అదే. డైలాగ్స్‌లో. అంతే ఉండేది. కొన్ని సినిమాలు ఇది 7th మూవీస్ అయితే ఒక సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయాను. రవికిషోర్ గారు అత్త అత్త అని పిలుస్తారు. హ్మ్. ఆ సినిమాలో నేను చేయలేదని మనవడు వస్తున్నాడు ఏదో ఒక సినిమా. అచ్చా. చేయలేదని అత్త నువ్వు చేయలేదు నా సినిమా. అలాగా ఆ తర్వాత మళ్ళీ గిల్లీ కజ్జాలు అలా అచ్చా. చాలా సినిమాలు మళ్ళీ కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేశాను. అలాగా ఆ ఇది ఉండేది. బాండింగ్ అచ్చా. ఎలాగంటే నువ్వు చేయలేదంటే చేయలేదే నా సినిమా చేయలేదు మీరు అన్నట్టు. ఇప్పుడు అలా కాదు కదా! ఎవరు లేకుంటే వాళ్ళు అంతే. ఒకరు లేకపోతే ఇంకొకరు, అంతే. ఇంకొకరు లేకపోతే ఇంకొకరు. అది. ఓకే. తర్వాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువైపోయాయి. అలా ఉన్నా కూడా ఫ్యాక్షన్ సినిమాలు. అందులో ఒక నలుగురు హీరోలు ఉంటే, నలుగురు భార్యలు, ఆ! ఇంకా సిస్టర్స్ అట్లా ఎవరైనా ఉన్నా కూడా మెయిన్ హీరోనో, విలనో ఉంటే వెనకాల అందరూ నిలబడతారు. అంతే. నిలబడతారు. వాళ్ళకు ఏదో ఒక డైలాగ్ ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. కేవలం డబ్బు కోసమైతే నేను తప్పనను. అదే. డబ్బు కోసమైతే నేనైనా చేస్తాను, చేయాల్సిందే. అంతే. కానీ క్యారెక్టర్‌కి వాల్యూ వాల్యూ ఉండాలి. లేదు. అదే. అది. అలా ఉన్నా కూడా 4 రోజులు క్యారెక్టర్‌ని చేసినా కూడా నేనేమంటానంటే మొన్న ఈ మధ్య ఒక సినిమా చేశాను. అందులో జస్ట్ పక్కింటి ఆవిడ క్యారెక్టర్. అచ్చా. కానీ ఇంపార్టెన్స్ ఉంది. ఆ! నేను ఎక్కువ రోజులు చేయలేదు. 4 రోజులు, 5 రోజులు చేశాను. కానీ ఇంపార్టెంట్ అదే. ఉన్న క్యారెక్టర్. అలాగే ఇప్పుడు లేవు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ నాకు అనిపించటం లేదు. కొన్ని సినిమాలైతే డైలాగ్స్ కూడా సీన్ పేపర్‌లో డైలాగ్ ఉండదు. ఆ! ఓరి నాయనో! ఇదేంటిది మనం అవును. ఇలాగా నిలబడే ఉండడం ఏంటి? కనీసం ఒక మాటన ఆ సీన్‌కి అవును. తగినట్టుగా మాట్లాడాలి కదా! అని అడిగి నేను ఒక మాట మాట్లాడతానండి అని డైరెక్టర్‌ని అడిగి చెప్పాల్సిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు. మీరు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితోని వర్క్ చేయడం జరిగింది గదా! అంటే కొత్త డైరెక్టర్. మీ అనుభవం ప్రకారం ఏమంటారు? అనిల్ అబ్బాయి రావిపూడి గారి నిజంగా గురించి? మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో మా ఇద్దరిని. అంత చక్కగా మా F2కి బ్యాంకాక్ వెళ్ళాం. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత డైలీ మాకేదో షూటింగ్ ఉంటూనే ఉండేది. ఒక్క రోజు మటుకు మేకప్ వేసుకున్నాము. కారొచ్చింది. నేను అన్నపూర్ణ కారు ఎక్కబోతున్నాము. వెంటనే మేనేజర్ వచ్చి, "అమ్మా మీరు క్యాన్సిల్ అమ్మా ఈరోజు షూటింగ్" అన్నారు. ఆహా! ఎందుకంటే అక్కడ బీచ్ వచ్చి డౌన్‌లో ఉందన్నమాట. అచ్చా. పైనుంచి స్టెప్స్ దిగాలి ఓకే. బీచ్‌కి రావాలంటే. ఎందుకో వాళ్ళకి ఇద్దరిని కష్టపెట్టడం వద్దని. వద్దు అనేసి అంత బాగా చూసుకునేవాళ్ళు. ఏ సీన్‌లో అయినా కూడా 2 స్టూల్స్ అయినా ఉండేవి మాకు మీరు కూర్చోడానికి. మమ్మల్ని ఇబ్బంది పెట్టేదే అసలు కాదు. తర్వాత చక్కగా నేను ఏ సినిమాలు చేశాను, ఎన్ని సినిమాలు చేశాను,
ఎన్ని హిట్ సినిమాలు చేశాను. అందులో రాజేంద్ర ప్రసాద్, అవును. నేను ప్రసాద్ అని పిలుస్తాను. మేము లేడీస్ అవును. టైలరు చాలా సినిమాలు చేసాము, వంశీ గారి సినిమాలు. అందుకని ప్రసాద్ ఎప్పుడు చెప్పాడు, మేము ఈ సినిమా చేసాము, మేము కలిసి అత్తతో, అత్త అంటాడు అదే అదే. ప్రసాద్, నన్ను అత్త అంటాడు. అత్తతో ఈ సినిమాలు ఆ సినిమాలు అంటే అనిల్ గారు అన్ని సినిమాలు ఆల్రెడీ చూశారు. అదే నా గురించి తెలిసి నేనేంటో తెలిసే నన్ను Characters. పెట్టుకున్నారు. బట్ నాకే ఆశ్చర్యం వేసింది, ఉమ్, ఓ నాకు కూడా ఇన్ని విషయాలు ఆయన తెలుసుకున్నారని. ఉమ్, అలాగే పాత డైరెక్టర్స్ లాగానే ఆయన చెప్పి చేయించుకుంటారు. ఓకే. యాక్ట్ చేసి ఉమ్, ఇలా ఉండాలి అలా ఉండాలని Okay. డైలాగ్స్ చెప్తూ అలా చేశారు. చేయించుకుంటారు. Okay. అలా ఒక కోటి రామకృష్ణ గారు కొంతమందే ఉంటారు అవును. అలా చెప్పి చేయించుకునేవాళ్ళు. చంద్రమోహన్ గారి గురించి చెప్తే ఏం చెప్తారమ్మా? చంద్రమోహన్ గారి గురించి చాలా సినిమాలు నటించారు కదా, చాలా సినిమాలు కానీ చేశాను. రాజా హైలైట్ పేరు మీది. రాజా చేశాను. తర్వాత ఇంకొకటి 2-3 సినిమాలు పేర్లు జ్ఞాపకం లేదు అదే. చేశాను. ఆయన మాట్లాడుతూనే ఉంటారు ఆ, ఓకే. నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు. చక్కగా మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు. ఉమ్, అన్ని కథలు అసలు ఏది మనసులో పెట్టుకోరు. ఓకే. ఎవరి ఆర్టిస్ట్ గురించి టాపిక్ వచ్చినా కూడా వాళ్ళ గురించి బ్యాడ్గా కాదు, చెప్పారు. ఫన్నీగా ఇది జరిగింది, ఆ ఊర్లో ఇలా జరిగింది, ఈ ఊర్లో అలా జరిగింది అని జాలి టైప్. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా చాలా సినిమాలు చేశారు కదా, ఇప్పుడు కనెక్షన్ ఉందా? మాట్లాడతారా? బర్త్డేకు నేను విషెస్ పంపిస్తాను, ఆ, థ్యాంక్ యూ అత్త అని పంపిస్తారు. ఓకే. ఎక్కడ చూసినా కూడా బాగుంది. మంచి సినిమాలు చేశారు. లేడీస్ టైలర్ నుంచి వెళ్ళి స్టార్ట్. చాలా సినిమాలు చేశారు ప్రసాద్తో. ఓకే. అదొకటే కదా, అది హిట్ సినిమా. హిట్ సినిమా అది పేరు మీద. సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమైనా సినిమాలు చేసినప్పుడు గుర్తు చేసుకొని నవ్వుకుంటారా? డెఫినెట్ గా ఆ, అప్పుడు ఎన్ని బాధలు పడ్డాము, ఎలా Okay. చేసాము. అయితే ప్రసాద్ ఎలాగంటే నాకు ఒకసారి నాకు బాధ వేసింది. టిఫిన్ ఓకే. 7 o'clock కాల్షీట్ అంటే అవును, కరెక్ట్గా 7 o'clock ఉండాలి. క్లాప్ కొట్టి చేయాలి. Starters. అలాంటి టైంలో ప్రసాద్కి షాట్ రాలేదు. టిఫిన్ దగ్గర కూర్చున్నాడు, ఇలా తినబోతున్నాడు, షాట్ రెడీ అయిన సరే పాపం అలాగే ఆ, చేయి కడిగి. నాకు చాలా బాధ వేసింది. ఉమ్, ఏం ప్రసాద్ అంటే, లేదు లేదా చేసేసి వచ్చి తింటాను అంటే Dedication అది. డెడికేషన్. ఇప్పటిలో ఛాన్సే లేదు, ఊహించుకోలేము. అంటే ఉన్నారు, అదే పాత ఆర్టిస్టులు అదే అదే. ఉన్నారు కరెక్ట్గా వచ్చేవాళ్ళు. ఓకే. అందరినీ నేను అదే అదే. తప్పు పట్టను.